పథకాలు తెల్లముఖం అంటూ కొత్త స్కీమ్లు పెట్టరు, ఉన్న పథకాలు పట్టవు. జనం దుమ్మెత్తిపోస్తున్నా ఇస్తామన్న 6 గ్యారెంటీలు అటకెక్కించి కాంగ్రెస్ ప్రభుత్వం కళ్ళు ఇక ఉన్న పథకాలపై పడింది. సంక్షేమ పథకాల లబ్ధిదారులకు, అన్ని రకాల పెన్షన్దారులకు ఇకపై ఫేషియల్ రికగ్నిషన్ అమలు చేసేందుకు సిద్ధమైంది. శుక్రవారం మీడియా చిట్చాట్లో ముఖ్యమంత్రి అసలు విషయం వెల్లడించారు. అదే జరిగితే రాష్ట్రంలో 42.85 లక్షల మంది పింఛన్దారులపై దాని ప్రభావం పడనుంది. పథకాల లబ్ధిదారులైతే ఆ సంఖ్యలో కోట్లలో ఉండనుంది అంటూ ఇప్పటికే గ్యారెంటీ ఎగవేత, ఇక ఉన్న వాటి కోత. పెన్షన్లు, స్కీమ్లకు ఫేషియల్ రికగ్నిషన్ సర్కారు యోచన. ఇంకా ఏమేమో కొత్త తీసుకొచ్చి ఎట్లా తగ్గించాలని చూస్తుంది. ఇక అన్ని స్థాయిల ఉద్యోగులకు FRS అమలు. విలేకరులతో చిట్చాట్లో ముఖ్యమంత్రి రేవంత్ వెల్లడి. రాష్ట్రంలో 42.85 లక్షల మందికి పింఛన్దారులపై ఎఫెక్టు, లబ్ధిదారుల సంఖ్య తగ్గించేందుకే FRS ముసుగు అంటూ 2.5 lakh మంది మెడపై కత్తి. కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ సిబ్బందిపై ఫోరెన్సిక్ ఆడిట్. సీఎం ఆధార్తో వేతనాలు క్రాస్ చెక్కు, తప్పు తేలితే అరెస్టు, రికవరీ అంటూ ఇక్కడ పింఛన్లతో పాటు ఇతర సంక్షేమ పథకాల లబ్ధిదారులను ఎత్తిన సర్కార్ పిడుగు వేయనుందా? లబ్ధిదారుల సంఖ్యలో భారీ కోత పెట్టనుందా? తద్వారా ఆర్థిక భారాన్ని తగ్గించుకోవాలని చూస్తుందా అంటే అవుననే సమాధానాలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇందుకు బలం చేకూరుస్తున్నాయి. గురువారం సీఎం రేవంత్ రెడ్డి తన ఇంటి వద్ద విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. అనంతరం చిట్చాట్లో మాట్లాడుతూ పెన్షన్లతో పాటు ఇతర సంక్షేమ పథకాల్లో పెద్ద ఎత్తున అనర్హులు ఉన్నారని అనుమానం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో సంక్షేమ పథకాల అమలుకు కీలక నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించారు. పింఛన్లతో పాటు ఇతర సంక్షేమ పథకాల అమలుకు ఇకపై ఫేస్ రికగ్నిషన్ తీసుకుంటారట. వీళ్ళన్నీ కోతలు పెట్టుట్లనే ఉన్నారు కానీ పని చేసుట్ల లేరు, పెట్టుట్ల లేరు, ఇచ్చుట్ల లేరు. కొత్తగా ఏమైనా ప్రయత్నం చేద్దామని కాదు, ఉన్న దాంట్లో కథం పడదాం. అయితే కొంతమంది అంటారు అనర్హులు ఉంటారు కదా, వాళ్ళని తీసేయాలి కదా. ఎస్, అనర్హులు ఉంటే తీసేయాల్సిందే, ఎవ్వరు కూడా కాదంటలేరు. కానీ అనర్హత పేరిట అర్హత ఉన్నోని బొంద పెడతారు చూడు, అది మా ఆక్షేపణీయం. ఇప్పుడు రుణమాఫీ ఉన్నది, రుణమాఫీలో 2 లక్షల లోపు ఖచ్చితంగా కంప్లీట్ గా చేస్తాం, అటు సూర్యుడు ఇటు మొలిచినా సరే అని చెప్పారు. కానీ ఏమైంది? అసలైన రైతుకి 3-4 ఎకరాలు ఉండి వ్యవసాయం మీదే బతికేటువంటి రైతుకి టెక్నికల్ ఇష్యూస్ అనే పేరిట బొందబెట్టి వాళ్ళకి రుణమాఫీ కాకుండా చేసి, అదే 10 సంఖ్యల ఎకరాలల్లో ఉండి ఆయన కొంత స్థితిమంతుడైనా కూడా ఆయనకు రుణమాఫీ జరిగిపోయింది. మరి ఇలా ఏమంటారు? మరి అనర్హత పేరిట అర్హులను తీసేస్తున్నారు చూడు, అది మేము చెప్పేది, అది తప్పంటున్నాం. ఇక్కడ కూడా ఎవరన్నా డబుల్ పెన్షన్ తీసుకున్నా, ప్రభుత్వ ఉద్యోగస్తులు అయ్యి ఆ పెన్షన్ ఈ పెన్షన్ తీసుకున్నా, ఇంకా కొంతమంది చనిపోయిన వాళ్ళవి కూడా రాసుకొని తీసుకున్నా, అట్లాంటివి ఏదైనా జరుగుతుంటే తప్పకుండా ఆపండి. కానీ ఎవరి పొట్ట కొట్టకుండ్రి. ఎవరైతే నిజంగా అర్హులు ఉన్నారో వాళ్ళకు ఒక్కళ్ళకు కూడా మిస్ కావద్దు. చట్టంలో కూడా అదే చెప్తారు. 10 మంది దోషులు తప్పించుకున్నా సరే కానీ ఒక్క నిర్దోషికి కూడా శిక్ష పడొద్దు అంటారు. దానికి కారణం ఏంటిది? ఇది కూడా అంతే. 10 మంది తిన్నా సరే ఎక్స్ట్రా, కానీ అసలైనోడికి, ఆకలి ఉన్నోడికి ఒక్కని కూడా కడుపు మాడి ఉండకూడదు, ఆయనకి కడుపుకి ఇంత పెట్టాల్సిందే అని చెప్పి డిసైడ్ అవుతారు. అవి సంక్షేమ పథకాలు. ఇక్కడ కూడా అది ఆలోచించాలి. అయితే ఆ విధానాన్ని అమలు చేస్తారని వెల్లడించారు. త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా అమల్లోకి తీసుకొస్తామని పేర్కొన్నారు. తద్వారా అర్హులు ఎవరు, అనర్హులు ఎవరో తేల్స్తామని స్పష్టం చేశారు. దీని ఆధారంగా ఎంతమంది ఉంటారు, ఎన్ని నిధులు కావాలో లెక్కిస్తామని తెలిపారు. అన్ని శాఖల్లోని ప్రభుత్వ ఉద్యోగులకు సైతం ఫేస్ రికగ్నిషన్ అమలు చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు అంటూ ఇక సీఎం వ్యాఖ్యలతోని ఆగమైపోయారు అంతా ఒకటేసారి. ఎందుకు తెలుసా? సంక్షేమ పథకాల అమలుకు FRS అమలు చేస్తామంటూ సీఎం రేవంత్ రెడ్డి చేసిన ప్రకటనతో పెన్షన్, సంక్షేమ పథకాల లబ్ధిదారుల్లో ఆందోళన వ్యక్తమవుతుంది. సీఎం చేసిన వ్యాఖ్యలపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇది ఖచ్చితంగా లబ్ధిదారుల్లో కోత పెట్టేందుకు చేస్తున్న కుట్రేనని చెప్తున్నారు. ఇప్పటికే ఖజానా ఖాళీ అంటూ బీదారుపులు అరుస్తున్న సీఎం రేవంత్ రెడ్డి ఆర్థిక భారాన్ని తగ్గించుకునేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారంటూ ఆరోపిస్తున్నారు. ఫేస్ రికగ్నిషన్ అమలు నేపథ్యంలో కొర్రీలు పెట్టి షరతులతో లబ్ధిదారుల సంఖ్యలో కోత పెట్టడం ఖాయమని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే వృద్ధులకు 4,000, దివ్యాంగులకు 6,000 పెన్షన్ ఇస్తామంటూ గొప్పగా హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు పూర్తయినా ఇప్పటి వరకు పెన్షన్ల పెంపుపై అతిగతి లేకుండా పోయింది. పైగా ఇప్పుడు ఉన్న పెన్షన్లో కోత పెట్టేందుకు సిద్ధమవుతుండడం గమనార్హం. నైనా నీ దండం పెడతా, నువ్వు ఇచ్చే కాడికి ఇస్తే సరిపోయి పెంచుడు దేవుడు. రేవంత్ రెడ్డికి ఇలా బతిలాడుకుంటారు. నువ్వు 2,000 + 2,000 చేస్తే చేయి, లేకపోతే లేదు. మా అయ్య నీతో నైతే చేయి, లేకపోతే మూసుకో, సప్పుడేక నీ దుగ్నం బంద్ చేసుకో. కానీ ఈ కోతల దుగ్నం తెరవకు జర. వచ్చేటోని బొంద పెట్టకు, అంతో ఇంతో దాని మీద బతికేటోని ఆగం చేయకు అని ఇలా పేదలు, వృద్ధులు అంటా ఉన్నారు. పెంచుడు దేవుడారు. అస్తే పోతే మళ్ళీ వచ్చినోడు చేస్తాడు, లేకపోతే లేదు. నువ్వు చేస్తే ఏ, లేకపోతే లేదు. కానీ వచ్చేదాన్ని ఆపితివా ఆగమైపోతారు గ్రామాలల్లా. వృద్ధులు, ఆ చాతగాని పెద్ద మనుషులు ఆ వచ్చే 2,000 రూపాయలతోని వాళ్ళ మందులో, మాకులకో, దానికో దీనికో అంతో ఇంతో కడుపు నిండా ఇంత బుక్కడంత బువ్వ తిననీకో పనిచేస్తుంది. అవిట్లని ఇట్లా ఆపితివా అలా ఉసురు పోసుకున్నాను అవుతావు, నీ అడ్రస్ గల్లంత అవుతుంది. ఇది పక్క. ఇప్పటికే చాలా మంది ఉసురు నింపుకున్నావు. ఇక ఆ ముసలిది, ఆ పెద్ద మనుషులది కూడా నింపుకోకు, మంచిది కాదు. ఆ శాపనార్థాలు అసలుకే మంచిది కాదు. పొద్దుగాలు లేస్తే ఇద్దరు ఆకేసుకుంటే ఇద్దరు అవ్వలు కూడా నీ గురించే తిట్టుకుంటారు, నీ గురించే మాట్లాడుకుంటారు. వాని తలపండు వల్గా అంటారు, కథం అయిపోతుంది. ఈ వాళ్ళు అంటారు, వాళ్ళకి ఆ బాధ అవుతుంది, వాళ్ళకి నొప్పి అవుతుంది, వాళ్ళకంతా తిక్కలు ఉంటారు వాళ్ళు. ఎందుకంటే వచ్చే పైసలు ఆపితే. ఇప్పుడు రైతులు అంటే భరించారు, ఉద్యోగస్తులు అంటే భరించారు, వ్యాపారస్తులు అంటే భరించారు. వాళ్ళు 1 రూపాయి అట్లో ఇట్లో చూస్తారు, అప్పుల పాలైనా భరిస్తారు. కానీ వీళ్ళు ఏం తెలుసా? రూపాయి పుట్టదు వాళ్ళకి. వచ్చి ఆ 2,000 రూపాయలకి ఇట్లా ఆపితేవా మా అయ్యా,
ఇక నీకు ఉన్నదే కథ. నువ్వు పెంచుడు భగవంతుడికి ఎరక, నువ్వు పెంచితే పెంచు లేకపోతే లేదు, మంటలు పడుర్రి, గంగల దుంకుర్రి. కానీ ఉన్నదాన్ని ఆపి అసలైన లబ్ధిదారులకు ఆగం చేసి నిజంగా ఇబ్బంది పడుతున్న వాళ్ళకి కనుక ఆగం చేసేవా. ఒకనాడు కేసీఆర్ కూడా చెప్పిండు 200 పెన్షన్ను 2000 రూపాయలు ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది అంటే, ఏ అవ్వ గాని ఏ తాత గాని ఏ పెద్ద మనిషి గాని బుక్కడంత బువ్వ తినకుండా పండుకోవద్దు. కనీసం మన రాష్ట్రంలో పుట్టినందుకు ఏ సందర్భంలో అయినా సరే ఇట్లా 5000 నోట్లోకి వెళ్తే చాలు, ఇంకా వేరే ఏమి ఇచ్చినా ఇవ్వకున్నా సరే. ఆసుపత్రి పాలైతే అవి దవాఖానలో చూసుకుంటారు, అక్కడ మెడికల్ చూసుకుంటారు, రకరకాల ఉంటాయి. ఆరోగ్యశ్రీ ఉంది, లేకపోతే ఇంకోటి ఉంది. కానీ ఇది మాత్రం తనకి తానే వండుకోవాలి, తనకి తానే తినాలి, లేదా ఇంట్లో ఒకరి మీద ఆధారపడాలి. ఆ డబ్బులు వస్తే కనీసం కూరగాయలకు దానికో దీనికో ఖర్చు అయితే ఇంత బుక్కడంత బువ్వ తినొచ్చు అని పెట్టిండట. ఇది ఆయనే చెప్పిండు. నేను ఇచ్చింది ఉద్దేశము ఏదో పంచి పెట్టాలి, ఏదో ఖరాబ్ చేయాలని కాదు. పేదోడు బుక్కడంత బువ్వ తిండికి పెట్టిన నేనని చెప్పిండు. సో అదే పథకాన్ని అట్లా కొనసాగించాలి కానీ దాన్ని ఏదో ఫేస్ రికగ్నిషన్ పెట్టి ఆయనతో అవసరం ఉన్నని కూడా ఇవ్వకుండా నాగం చేయకూరి.